నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ గురించి డిస్కస్ చేద్దామండి. సోరియాసిస్ అనేది చాలా సార్లు కూడా నేను ఆ టాపిక్ గురించి డిస్కస్ చేశాను. కానీ సోరియాసిస్‌లో మనకు ఒకటేనండి, శాస్త్ర పరిష్కారం అనేది చూడాలి మనము. అంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్‌లలో సోరియాసిస్ ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ కేసెస్ ఎక్కువొస్తున్నాయి. అంటే మనకు నేను చెప్పేదేందంటే, ఈ చర్మ వ్యాధి సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి. ఆ చర్మ వ్యాధిలో మనకు ఎన్ని రకాల ఆయింట్‌మెంట్లు రాయండి, ఎన్ని రకాల స్టెరాయిడ్స్ క్రీమ్స్ రాయండి, అప్పటిమందం తగ్గిపోతది. మేము ఏం చేసినాం, ఇంగ్లీష్ మందులు వాడినాము, ఆయింట్‌మెంట్లు పెట్టుకున్నాము, మంచిగా రాసుకున్నాము, మంచిగా ఒక 1 వీక్‌లో మొత్తం క్లీన్ అయింది సార్ అంటారు. కానీ నల్లటి మచ్చలు ఉంటాయి చూడండి, ఆ క్లీన్ అయిన దగ్గర మచ్చలు మచ్చలుగా మారిపోయి ఉంటాయి స్కిన్. అంటే ఆ మచ్చలు ఉన్నాయంటే మీకు లోపల ఉన్నట్టే. ఆ ప్రాబ్లమ్ లోపల ఉంది, పూర్తిగా తగ్గలేదు. ఆ మచ్చలు కూడా మీకు క్లియర్ అయినాయంటేనే సోరియాసిస్ పోయినట్టు. ఎందుకంటే సోరియాసిస్‌లో చాలామంది ఫస్ట్ తలలో స్టార్ట్ అవుతది. మనం అనుకుంటాం తలలో డాండ్రఫ్ అనుకుంటాం. ఏదో చుండ్రు అనుకుంటాం. చుండ్రు అనుకుని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ చుండ్రుకు, సోరియాసిస్‌కు మనం తేడా తెలుసుకోవాలి. చుండ్రు అంటే చిన్న చిన్నగా పడుతుంది, మన డాండ్రఫ్ అంటే. కానీ సోరియాసిస్‌లో ఏందంటే తలలో, స్కాల్ప్‌లో పెచ్చులు మాదిరిగా ఊడుతుంది. అంటే కొంచెం పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా ఊడుతుంది. అప్పుడు మనం గమనించాలి ఖచ్చితంగా. ఇదేదో ప్రాబ్లమ్ ఉంది, సోరియాసిస్ లాగా ఉందని మనం గమనించాలి. ఎందుకంటే దానికి టెస్ట్‌లు ఏమి ఉండవండి. ఈ ఆ చర్మ వ్యాధి సోరియాసిస్ కనుక్కోవడానికి మన రక్త పరీక్షలు గానీ, స్కానింగ్‌లు గానీ ఏముండవు. అంటే మనం జస్ట్ మన సింప్టమాటిక్ అనేది గుర్తించాలి. కాబట్టి మనకు అట్లాంటి ప్యాచ్‌లెస్ ఎక్కువగా పడుతున్నాయి, ఇంత రౌండ్ ప్యాచెస్ లాగా అవుతున్నాయి స్కాల్ప్‌లో అన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలండి. డాండ్రఫ్ అనుకోని నెగ్లెక్ట్ చేశారంటే ఫస్ట్ తలలో స్టార్ట్ అయిన సోరియాసిస్ తలలో ఉండదండి. తల నుంచి చెవు భాగాన, చెవు వెనుక సైడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంటది. మెడ దగ్గర స్ప్రెడ్ అవుతుంటది. మెడ నుంచి కింది వరకు, పాదాల వరకు స్ప్రెడ్ అవుతుంటది సోరియాసిస్. అదేమవుతదంటే చిన్న ఒక స్పాట్, ఒక డాట్, నేను చూసిన కేసెస్‌లోనండి అది ఫస్ట్ ఒక్క డాట్ తోటి మొదలవుద్ది. చాలా చిన్నగా డాట్ లాగా మొదలైంది. అది వాళ్ళు అట్లా మెత్తగా ఇంతింత ప్యాచెస్, ఇంత పెద్ద పెద్ద ప్యాచెస్ కడుపులో గానీ, వీపులో గానీ విపరీతమైన దురదలు వాళ్ళకు. విపరీతమైన దురదలు. వాళ్ళు నా దగ్గరికొచ్చిన పేషెంట్లలో ఇలా రాస్తే ఇంత పొట్టు పడుతుంటది చేతి నిండా. అంత పొట్టు పొట్టు పొలుసులు పడుతుంటాయి. అంటే అంత కేసెస్, సివియారిటీ కేసెస్ చూస్తుంటాం సోరియాసిస్‌లో. కానీ ఏందంటే దానికి మనకు ఒకటేనండి, ఫేస్ మీద రాదు. ఫేస్‌కైతే చాలామందికి రాదు. అది చేతులకు, పాదాలకు, అరిచేతులకు మొత్తం మన బాడీ అంతా సోకుతుంది. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఫేస్‌కి రాలే గదా అన్నట్టు. కానీ కొంతమంది పేషెంట్స్ బాధపడుతుంటారు. సార్ ఇది వ్యాధి, దీనికన్నా షుగర్ వచ్చినా బాగుండు, థైరాయిడ్ వచ్చినా బాగుండు, లోపల ఉంటుండే. కానీ దీనివల్ల ఈ బయట కనిపించేస్తుంటే చేతులకు ఎక్కడికన్నా ఎళ్ళాలన్నా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. కాన్ఫిడెంట్ ఉండదు. ఎవరితోనో మాట్లాడాలన్నా, షేక్ హ్యాండ్ ఇయ్యాలన్నా చాలా అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. దానివల్ల అనేక రకాలుగా వాళ్ళు కృషించిపోతారు. కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతుంటది. ఇది ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు సోరియాసిస్ వల్ల. కాబట్టి ఏం లేదండి, దీనికి ఒకటే మార్గం, పరిష్కార మార్గం ఏంటంటే, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే ఎందుకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే, మీ బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి మీకు తగ్గింది. దాని అర్థం ఏందంటే, మీ బాడీ మీ కంట్రోల్‌లో లేదు. అంటే మీకు రక్షణ వ్యవస్థ, మీకు కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మీకే అది హాని చేస్తూ ఉంది. దానివల్ల సోరియాసిస్ బయటపడింది. దాన్ని ఏం చేయాలి? మన రక్షణ వ్యవస్థను కరెక్షన్ చేయాలి. మన ఇమ్యూనిటీ పవర్‌ని మనం పెంచుకోవాలి. మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థను మనకు అనుగుణంగా మార్చుకోవాలి. మనల్ని కాపాడే విధంగా మార్చుకోవాలి. అది హోమియోపతి మందులతోటే సాధ్యపడుతది. దానికి ఇంగ్లీష్‌లో మందులు లేవు. ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా డైరెక్ట్ చెప్తారండి, స్కిన్ స్పెషలిస్ట్‌లు. సారు మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడండి సోరియాసిస్‌లో, మీరు వాడుతున్నంత సేపు తగ్గుతుంది, మళ్ళీ బయటపడుతుంది. కానీ నేను ఏమంటానంటే, హోమియోపతిలో మీరు కొంత టైం పట్టినా గూడా మీకు తగ్గిందంటే 99% మళ్ళీ రాదండి. అంటే వాతావరణం ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా విపరీతమైన వర్షాలు పడ్డాయి, విపరీతమైన చలి ఎక్కువగా ఉంది, చలికాలం, వర్షాకాలం కొంత కనిపిస్తది. కానీ మళ్ళీ అదే తగ్గిపోతది. అంటే దాని సివియారిటీ మొత్తం తగ్గుతది. దురదలు తగ్గుతాయి, ఇచ్చింగ్ తగ్గుతది, ఆ పొట్టు రాలి తత్వం తగ్గుతది. ఫస్ట్ స్ప్రెడ్డింగ్ ఆగిపోతది. పెరగది, అక్కడికే ఆగిపోద్ది మన హోమియోపతి మందులు స్టార్ట్ చేశాక. కాబట్టి చాలా మందిలో ఏందంటే ఇది యాంగ్జైటీ రిలేటెడ్‌గా ఉంటది. టెన్షన్, స్ట్రెస్ వల్ల గూడా ఈ సోరియాసిస్ వస్తది కాబట్టి, మనం వాటికి, వీటికి, ఆలోచనలకి, మళ్ళీ దాంతో పాటు డిసీజ్‌కి రెండిటికి కలిపి మనం అందిస్తాం. అలా వాడితేనే సోరియాసిస్ క్యూర్ అవుతది. చాలామంది కేసెస్, నేను చూసిన కేసెస్‌లలో కొంతమందికి తగ్గింది, కొంతమందికి తగ్గలేదు. తగ్గని కేసెస్‌కి ఎందుకమ్మా తగ్గలేదు నీకు? మరి ఇంత మంచి మందులు ఇస్తున్నాం గదా మన సోరియాసిస్‌లో,
అంటే నాకు చాలా టైం పడుతుంది. ఎందుకు తగ్గట్లేదు? అసలు ఏం ప్రాబ్లమ్ ఉంది నీకు? అని మళ్ళీ వాళ్ళను మొత్తం హిస్టరీ తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవలు. సార్ మొన్నటిదాకా బాగున్నాం సార్. మొన్నటి నుంచే మళ్ళీ మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. ఫ్యామిలీ టెన్షన్‌లు స్టార్ట్ అయినాయి. మాకు కొంతమంది ఫైనాన్షియల్‌గా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇయ్యలేరు. మేము ఫైనాన్షియల్‌గా చాలా లాస్ అయినాం సార్ మేము. మాకు కొన్ని డబ్బులు వచ్చేటివుండే డబ్బులు ఆగిపోయినాయి. మాకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఇలాంటి టెన్షన్స్ అన్నీ చెప్తుంటారు. అంటే అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సోరియాసిస్ అనేది తగ్గే సోరియాసిస్ కూడా కొంచెం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లాగా. అంటే మళ్ళీ కొంత పెరిగేలాగా అవుతుంది. అంటే ఒక విషయం అండి, మందు అనేది లేకున్నా గూడా సోరియాసిస్‌లో హోమియోపతి ట్రీట్మెంట్ లేకున్నా గూడా మీరు గమనించండి. ఎలాంటి ట్రీట్మెంట్ లేకున్నా మీరు హాయిగా ఉన్నారు. టెన్షన్స్ లేవు మీకు. స్ట్రెస్ లేదన్నప్పుడు అదే తగ్గిపోతది. సోరియాసిస్ ఆ వ్యాధికి మందు గూడా అవసరం లేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనం మానసికంగా మంచి సంతోషంగా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ రాదు. ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చూడండి ఫ్యామిలీలో. ఎవరన్నా కష్టపడాలి, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. అంటే నేను కష్టపడితేనే మా ఫ్యామిలీ గడుస్తది అని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేస్తారు కొంతమంది. కొంతమంది దానికి 24 గంటలు మొత్తం జాబ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అంత కష్టపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు టెన్షన్, స్ట్రెస్‌కు గురైనప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి. ఒకప్పుడు షుగర్ వచ్చేది అలా, థైరాయిడ్ వచ్చేది ఈ టెన్షన్ వల్ల. కానీ సోరియాసిస్ కూడా బయటపడుతుంది. కాబట్టి మనం ఏందంటే మానసికంగా మనకు ఎలాంటి టెన్షన్, స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే మంచిగా తగ్గుతది. కానీ మనిషికి అనేది సహజం. టెన్షన్స్ లేకుండా మనిషి ఉండలేడు. మనకు ఆలోచన లేకుండా మనం ఉండలేం. కానీ ఎంతవరకు తీసుకోవాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. అది తీసుకొని మన హోమియోపతి ఏందంటే 2 రకాలుగా మందిస్తాం కాబట్టి, అది మీకు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఇస్తాం కాబట్టి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అంటే సోరియాసిస్ పెరగకుండా ఉన్న సోరియాసిస్‌నే నిదానంగా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్తుంటాం. కానీ ఈ అరిచేతులు ఉంటాయండి. అరిచేతులలో కొన్ని క్రాక్స్ వస్తుంటాయి. అక్కడ లైట్‌గా బ్లీడింగ్ గూడా అవుతుంటది అరిచేతిలో. విపరీతమైన దురద ఉంటది. వాళ్ళు చాలామంది అరిచేతులలో ఎక్కువ ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఎన్ని రకాల స్టెరాయిడ్స్ క్రీమ్‌లు వాడినా తగ్గదు. మొత్తం మొత్తం విపరీతంగా మంటలు, వాళ్ళకు దురదలు ఎక్కువుంటాయి. దీన్ని పాల్మార్ సోరియాసిస్ అంటాం. ఇది మన హోమియోపతి మందులతో మంచిగా తగ్గిపోతది. పర్మనెంట్ క్యూర్ అవుతది. కాబట్టి ఇలాంటి కేసెస్‌కు మీరు సేఫ్ ట్రీట్మెంట్ మనదండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మళ్ళా మీకు. అలాగే ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. పత్యం ఎక్కువ ఉండదు. కామన్ పత్యమే. పులుపు కూడా తగ్గించమంటాం. చింతపండు పులుపు. గోంగూర అవాయిడ్ చేయమంటాం. దాంతో పాటు నాన్ వెజ్ తగ్గించమంటాం. కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్తాం. ఇలాంటివి కొన్ని పాటించుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్‌గా క్యూర్ అవుతుందండి. నమస్కారం.